హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో ఇవాళ అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్యలో అయితే జరగబోతుంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండు టీమ్స్ కూడా ఇది ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్కు మెయిన్గా హోమ్ గ్రౌండ్లో జరిగే మ్యాచెస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళది అసలే మొత్తం బ్యాటింగ్ నమ్ముకున్నటువంటి టీం సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్రజెంట్గా అయితే ఒక మ్యాచ్ ఓడిపోయింది. అండ్ అదేవిధంగా వాళ్ళ టీంలో చాలామంది ప్లేయర్స్ అయితే గాయపడ్డారు. వాళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బలంగా ఉంది. సో ఇవాళ మ్యాచ్ జరిగే గ్రౌండ్ అయితే బ్యాటింగ్కి ఒక హెవెన్ లాంటిది, ఒక స్వర్గధామం లాంటి పిచ్ అయితే ఇవాళ బ్యాటింగ్ జరగబోతుంది. 300 ఖచ్చితంగా స్కోర్ చేయగలిగేటువంటి పిచ్. రెండు టీమ్స్లో కూడా బౌలింగ్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇవాళ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎల్ఎస్జీలో కూడా చాలా విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఇవాళ జరిగే మార్పులు ఏంటి అన్నీ చూసే ముందు ఇవాళ మ్యాచ్ కోసం వెయిట్ చేసే ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అయినా మిగతా క్రికెట్ ఫ్యాన్స్ అయినా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి మాత్రం మ్యాక్సిమం లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇవాళ మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు, ఒక సింగిల్ నేమ్ కామెంట్ చేయండి. అది ఎస్ఆర్హెచ్ అయినా లక్నో సూపర్ జెయింట్స్ అయినా, చూద్దాం ఎవరు ఎక్కువగా ఫేవరెట్గా ఉన్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం అయితే. సో ఇవాళ గ్రౌండ్లో మాత్రం ఒక బీభత్సమైన సునామీ లాంటి ఇన్నింగ్స్లు మనం చూడబోతున్నాం. ఎందుకంటే గతంలో మ్యాచ్ జరిగినప్పుడు ఇది ఒక బ్యాటింగ్కి హెవెన్ లాగా అయితే ఉండింది. అండ్ ఇవాళ ఖచ్చితంగా కూడా ఒక బ్యాటింగ్ వికెట్ కాబట్టి రెండు టీంలలో కూడా బిగ్ హిట్టర్స్ ఉన్నారు. మెయిన్గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్న బిగ్ హిట్టర్స్ ఏ టీంలో లేరు. మనం రీసెంట్గా చూస్తున్నాం, పోయిన సీజనే కదా ఇక కొట్టర్లే అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సీజన్లో మొదటి మ్యాచ్లోనే ఒక ఉతికి ఆరేశారు అందరినీ. సో టోటల్గా ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ అయిన 286 రన్స్ని అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కొట్టడం జరిగింది. దాంతో అందరి కళ్ళు అయితే ఎస్ఆర్హెచ్ మీద పడ్డాయి. నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఆడతారు అని చెప్పి అయితే చూస్తున్నారు. మీరు ఎన్నో రీల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా చూసుంటారు. మేము ఆడం ఎస్ఆర్హెచ్ అయితే అనేటువంటి జోక్స్ కూడా వచ్చేసాయి. అండ్ మనకు నార్త్ సైడ్ వాళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ టీం అంటేనే ఒకరు అవుట్ అయితే ఒకరు బిగ్ హిట్టర్స్ వస్తున్నారు, అవుట్ అయిన ఆనందం కూడా ఉండట్లేదని చెప్పడం మనం చూసాం. సో అలాంటి గ్రౌండ్ మీద ఇవాళ జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కూడా కొట్టేసిందంటే దాదాపుగా ప్రతి టీం కూడా హడలిపోతుందని చెప్పొచ్చు. మంచి బౌలర్స్తోని సన్ రైజర్స్ హైదరాబాద్ టీంతో ఆడడానికి హైదరాబాద్ వచ్చిన టీమ్స్ కూడా చాలా దెబ్బతిన్నాయి. డిస్ట్రక్షన్ అయితే చూశారు. ఈసారి ఇషాన్ కిషన్ ఎంట్రీ ఇచ్చాడు. సో మొదటి మ్యాచ్లో ఇతడు ఏదైనా కాస్త అవుట్ అయితే వేరే టీమ్ స్కోప్స్ ఉండేవి, కానీ మొదటి మ్యాచ్లోనే ఇతడు ఒక 100 కొట్టాడు. సో దాంతో ఎస్ఆర్హెచ్ అంటేనే హడలిపోయే పరిస్థితి అయితే ప్రజెంట్గా ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఎంతో కసి మీద ఉన్నటువంటి హెన్రిచ్ క్లాసెన్, సో ఇతడికైతే ఇంకా చేతి నిండా పని రాలేదు. 30-35 ఇతని లెవెల్కి చాలా చిన్నవి, 20 బాల్స్లో 30. ఇవన్నీ కూడా ఇతడు ఒక బిగ్ బ్యాట్స్మెన్, బిగ్ హిట్టర్. సో ఇతడు ఒక ఖచ్చితంగా సెంచరీ కోసమో హాఫ్ సెంచరీ కోసమో వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సందర్భంలో లక్నో సూపర్ జెయింట్స్ టీంలో మనం నిన్న చెప్పుకున్నట్లు బౌలర్స్ లేరు, అంత కొత్త బౌలర్స్. అండ్ వాళ్ళకు ఒక చిన్న రిలీఫ్ ఏంటంటే అది ఆవేష్ ఖాన్ యోయో టెస్ట్ పాస్ అయ్యాడు, అతని టీంతో కలుస్తున్నాడు. సో ఇతడైతే శార్దుల్ ఠాకూర్తో ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడు అండ్ బౌలింగ్ అయితే ప్రారంభించే అవకాశం ఉంది. ఇక్కడ టాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి ప్రత్యర్థి టీం అయితే ఇన్నింగ్స్ టాస్ గెలవగానే వాళ్ళే బ్యాటింగ్ తీసుకుంటారు. ఎస్ఆర్హెచ్కి అయితే బ్యాటింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. ఎందుకంటే మొదటి మ్యాచ్ చూశాక వాళ్ళకి అర్థమై ఉంటుంది, వాళ్ళు బ్యాటింగ్ అయితే డెఫినెట్గా తీసుకుంటారు. సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఏకంగా 300 కొడతామని చెప్పి కెప్టెన్ చెప్పాడు ముందే ప్రెస్ మీట్లో. అదేవిధంగా అదే ప్లాన్తో వెళ్తున్నారు. ప్రతి బాల్ హిట్టింగ్ అని కూడా చెప్పారు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లానింగ్ కూడా మీరు చూస్తే ఒక రేంజ్లో ప్లానింగ్స్ డానియల్ వెట్టోరిది అయితే ఉంది. బ్యాట్స్మెన్తోని టీంని అంతా నింపేశాడు. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వస్తారు. వీళ్ళకైతే ఆవేష్ ఖాన్ అండ్ శార్దుల్ ఠాకూర్ వెల్కమ్ పలికే అవకాశం ఉంది. ఒకవేళ స్పిన్నర్తో వేయించాలంటే సిద్ధార్థ్ మొదటి మ్యాచ్లో ఓపెన్ చేశాడు, కానీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇతడినైతే ఖచ్చితంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కొడతారు కాబట్టి దిగ్వేష్ రాఠీతో స్టార్ట్ చేసే అవకాశం ఉంది అలాంగ్ విత్ ఆవేష్ ఖాన్. సో ఆవేష్ ఖాన్ అయితే మంచి అడ్వాంటేజ్, వీళ్ళకు బౌన్స్ వేస్తాడు, చాలా ఫాస్ట్గా వేస్తాడు. సో ఇప్పుడు ఒక 2-3 మంచి బౌలర్స్ ఉంటే కనీసం ఒక 2 మంచి బాల్స్ జనరేట్ చేసినా కూడా ఓపెనర్స్ని అవుట్ చేయొచ్చు. కానీ అలా అవుట్ చేసిన వెంటనే వచ్చేది ఇషాన్ కిషన్. సో ఇతని ఫామ్ చూసాం. సో ఇతన్ని చూస్తే భయపడేలా ఇతడు కొట్టాడు మొన్న. సో ఇలాంటి ఇన్నింగ్స్లు 2 ఆడినట్లయితే ఇతడు సెట్ అయిపోతాడు ఎస్ఆర్హెచ్ ఫార్మాట్లో. ఇప్పటికే సెట్ అయిపోయాడు. తన ఎంటైర్ కెరీర్లోనే మొదటి సెంచరీ చేశాడు అతి తక్కువ బాల్స్లో. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక కసి మీద ఉండి ఉంటాడు, తను ఏంటో ఇంకా చూపించలేదని చెప్పి. మనం లక్నో సూపర్ జెయింట్స్ టీమును చూస్తే క్వాలిటీ స్పిన్నర్లు అయితే ఎక్కువ లేరు. ఒక రవి బిష్ణోయ్ ఉన్నాడు అండ్ అతన్ని కూడా బాధేశారు మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ దిగ్వేష్ రాఠీ, సిద్ధార్థ్, ఈ ముగ్గురు మాత్రమే స్పిన్నర్స్ ఉన్నారు. సో స్పిన్ డిపార్ట్మెంట్లో ఎలాంటి
ట్రబుల్ అయితే లేదు ఎస్ఆర్హెచ్కి. స్పిన్ను అమోఘంగా ఆడే నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ అండ్ అభినవ్ మనోహర్ కూడా స్పిన్ బాగా ఆడతాడు. నేను చాలాసార్లు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అతని ఆటని అబ్జర్వ్ చేశాను. అతడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు కీ రోల్ ప్లే చేస్తాడు. అండ్ నయా క్లాసెన్ అని చెప్పుకున్న అనికేత్ వర్మ కూడా ఉన్నాడు. స్పిన్ వస్తే అతడికి పండుగే. ఎందుకంటే అతడి ఆర్క్లో బ్యాట్ ఊపినప్పుడు ఆర్క్లో తగిలితే అది వెళ్ళి ఎక్కడో పడుతుంది. మెయిన్గా అతనికి కావాల్సినటువంటి హ్యాండ్ పవర్ ఉంది. డానియల్ వెటోరీ అదే గమనించాడు. సో బౌలింగ్లో అయితే ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టే బౌలింగ్ అయితే లేదు. శార్దుల్ ఠాకూర్ కాస్త స్వింగ్ అటు ఇటు వేస్తాడు, స్టార్టింగ్లో స్లో బాల్స్ వేస్తాడు, కానీ బాధేస్తారు. కానీ క్రికెట్లో ఒక్కొక్కసారి లక్ బాలేక కూడా అవుట్ కావచ్చు. ఆ తర్వాత ఆవేష్ ఖాన్ వస్తున్నాడు. ఈసారి ఆవేష్ ఖాన్ని కొంచెం చూసుకొని ఆడినా పర్లేదు. లేకపోతే ఎంత ఫాస్ట్ వేస్తే అంత ఫాస్ట్. ఇక్కడ ట్రావిస్ హెడ్ గురించి చెప్పుకోవాలి. మెయిన్గా ట్రావిస్ హెడ్ గురించి ఎందుకు చెప్పుకోవాలంటే బౌన్సీ అండ్ ఫాస్ట్ బౌలర్స్ని హిట్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు ట్రావిస్ హెడ్. ఇంతకుముందు ఎస్ఆర్హెచ్లో ఇలా బౌన్స్ వేసే ఫాస్ట్ బౌలింగ్ వేసే బౌలర్స్కి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అవుట్ అయ్యేవాడు. ఎస్ఆర్హెచ్లో ఈ ట్రెండ్ను స్టార్ట్ చేసింది ట్రావిస్ హెడ్. మెయిన్గా ఆస్ట్రేలియన్స్ బౌన్స్ అండ్ పుల్ షాట్స్ బాగా ఆడతారు. ట్రావిస్ హెడ్ కూడా అదే. ఇతనికి బౌన్స్ వేస్తే బౌన్స్ని కొడుతున్నాడు. అటువైపు నుంచి అభిషేక్ శర్మ కూడా హిట్టింగ్ చేస్తున్నాడు. బౌన్స్ అయినా కూడా షార్ట్ పిచ్ అయినా కూడా. సో ఈ విధంగా ట్రావిస్ హెడ్ రాకతోని ఎస్ఆర్హెచ్ మారిపోయిందని చెప్పొచ్చు. సో ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ సక్సెస్ కావడానికి మెయిన్ కారణం ఇదే. అన్ని రేంజ్ ఆఫ్ షాట్స్ ట్రావిస్ హెడ్ దగ్గర ఉన్నాయి. కీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్కి. ఆ తర్వాత మనకి ఇషాన్ కిషన్ ఉన్నాడు. అతడు మంచి ఫామ్లో ఉన్నాడు, కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇంకొక మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా తాను ఒక హాఫ్ సెంచరీ కొట్టాలని కసి మీద ఉంటాడు. మంచి బ్యాట్స్మెన్, స్పిన్ను బాగా ఆడతాడు. అండ్ లక్నో సూపర్ జెయింట్స్లో మనం చెప్పుకున్న ఒక ఆవేష్ ఖాన్ అయితే ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో కొద్ది ఇంపాక్ట్ మాత్రమే ఉండొచ్చు. ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక విధ్వంసకరమైన ఇన్నింగ్స్లను మనం చూసే అవకాశం ఉంది. ఛాలెంజింగ్ బౌలింగ్ లేదు. రవి బిష్ణోయ్ ఉన్నాడు, కానీ అతను బౌలింగ్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. అండ్ రేపటి పిచ్ మీద కూడా, అంటే ఇవాళ మ్యాచ్ యాక్చువల్గా ఇవాళ పిచ్ మీద కూడా నేను వీడియో ఒకరోజు ముందే రికార్డ్ చేస్తున్నాను. ఇవాళ పిచ్ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపించాడు. సో ఓవరాల్గా చూస్తే బ్యాట్స్మెన్ క్లాసెన్ అండ్ అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సో వీళ్ళంతా కూడా 6 హిట్టర్సే ఉన్నారు. దాదాపు 8 మంది దాకా బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీం కూడా తక్కువేం లేదు. వాళ్ళు కూడా కాస్త తేడా వస్తే 200 కొట్టగలరు. కాకపోతే లక్నో సూపర్ జెయింట్స్ టీంలో ఉంది మార్కరమ్ అండ్ మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్ అయితే ఒక మంచి ప్లేయర్, 6లు కొడుతున్నాడు. అతని హిట్టింగ్ మామూలుగా ఉండదు. అతని బౌలింగ్ వేయకు అని చెప్పి ఆస్ట్రేలియా టీం చెప్పింది అతనికి. అందుకే అతను బౌలింగ్ వేయట్లేదు, ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి. ఓన్లీ బ్యాటింగ్ చేస్తాడు, కానీ 6 హిట్టింగ్ చేయగలడు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా కాస్త వీక్ ఉంది, మనం చూసాం. స్టార్ట్ చేసేదైతే మహమ్మద్ షమి. ఇంకా మహమ్మద్ షమి అయితే ఫామ్లోకి రాలేదు ఇంకా. సో మహమ్మద్ షమి ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా సిమర్జీత్ సింగ్తో మళ్ళీ స్టార్ట్ చేస్తారేమో. అతడు స్టార్టింగ్లోనే ఒక 2 ఓవర్లు అయితే మెస్మరైజింగ్ ఉంటున్నాయి. తర్వాత అతన్ని కూడా బాధేశారు ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు. అండ్ ఆ తర్వాత వచ్చే ప్యాట్ కమిన్స్ అండ్ ఇంకొక మెయిన్ ప్లేయర్ ఎవరంటే హర్షల్ పటేల్. సో ఎస్ఆర్హెచ్ కంప్లీట్గా ఈసారి మొత్తం సిరీస్లో మీరు చూడండి హర్షల్ పటేల్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ లక్నో సూపర్ జెయింట్స్ టీంలో మిచెల్ మార్ష్ తర్వాత నికోలస్ పూరన్ వస్తాడు. సో ఒక్క పూరాన్ని కవర్ చేసుకుంటే ఎల్ఎస్జి టీం పని అయిపోయినట్టే దాదాపు. ఎందుకంటే రిషబ్ పంత్ అంతలా ఫామ్లో లేడు, ఒకటే కొడుతున్నాడు కానీ మిడిల్ కావట్లేదు. ఆయుష్ బదోని ఉన్నాడు, కానీ అంతలా ఒక విధ్వంసకరమైన ఎస్ఆర్హెచ్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ మాత్రం ఆయుష్ బదోని నుంచి ఉండదు. ఒక నార్మల్ క్రికెటింగ్, మంచి క్రికెటింగ్ షాట్స్ కొడతాడు. ఒక 8-10 రన్ రేట్ అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళకి చాలా సింపుల్. వాళ్ళు సింపుల్ ఒక బ్రేక్ఫాస్ట్ చేసేసినట్టు, డిన్నర్ చేసేసినట్టు చేస్తున్నారు. కాబట్టి ఆయుష్ బదోని రేంజ్ ఆఫ్ హిట్టింగ్కి ఎస్ఆర్హెచ్కి పెద్ద సవాల్ ఉండదు. కాకపోతే మెయిన్ నికోలస్ పూరన్, అతడు కనుక ఒక 5-10 ఓవర్లు క్రేజ్లో ఉన్నట్టయితే వాళ్ళ స్కోర్ ఎక్కడికో వెళ్తుంది. అలాంటి బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్. సో ఇతడి వీక్ పాయింట్స్ గమనించి ఇతనికి ఖచ్చితంగా ఆడన్ జంప్ అని ప్రయోగిస్తే యూజ్ అవుతుంటుంది. ఎస్ఆర్హెచ్లో నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి 2 మంచి బౌలర్స్, ఒకటేమో హర్షల్ పటేల్, ఇంకోటి ఆడన్ జంప్. వీళ్ళిద్దరు మాత్రమే ఈ సునామీ ఇన్నింగ్స్లను ఆడగలరు. మహమ్మద్ షమి ఇంకా తన అసలైన ఫామ్లోకి ఏ క్షణమైనా రావచ్చు. అతడు ఇంకా ఫామ్లోకి వచ్చి ఉంటే వేరే విధంగా ఉంటుంది. అండ్ ఇంకా మిగతా బౌలర్స్ అయితే పెద్దగా లేరు. ప్యాట్ కమిన్స్ కూడా ఫామ్లోకి రాలేదు, ఇంజురీ వల్ల వచ్చి ఇప్పుడే బౌలింగ్ వేస్తున్నాడు. పేస్ వేరియేషన్స్ ఉంటాయి. సో ఎస్ఆర్హెచ్ అయితే అన్చేంజ్డ్ టీంతో వెళ్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడన్ జంపా వస్తాడు. అండ్ ఒక 7-8 మంది వరకు బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు అండ్ 3 బౌలర్స్. సో మెయిన్గా మనం చూసుకుంటే హర్షల్ పటేల్ అండ్ అదేవిధంగా ఆడన్ జంపా వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. 300 కొట్టడానికి ఎస్ఆర్హెచ్ టీంలో హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్
అండ్ అనికేత్ వర్మ అండ్ అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్. ఈ 8 మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారు. కానీ ఎల్ఎస్‌జీ టీంలో మార్కరమ్ కాస్త ఒక సెన్సిబుల్‌గా ఆడతాడు. మరీ ఇంత విధ్వంసకరమైన ఇన్నింగ్స్‌లో అయితే ఆడడు. అండ్ మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఇద్దరిని త్వరగా అవుట్ చేస్తే ఎస్ఆర్‌హెచ్ పని ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ అయిపోయినట్టే. రిషబ్ పంత్ ఎలాగూ ఫామ్‌లో లేడని నేను అనుకుంటున్నాను అతని బ్యాటింగ్ బట్టి చూస్తే. అండ్ ఇంకా వాళ్ళ దాంట్లో ఇంకో ప్లేయర్ ఉన్నాడు, డేవిడ్ మిల్లర్. చాలా భయంకరమైన ఆటగాడు ఇతను కూడా. సో ముగ్గురిని మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, డేవిడ్ మిల్లర్‌ని కవర్ చేసుకుంటే ఎస్ఆర్‌హెచ్‌కి సరిపోతుంది. కాకపోతే చూడాలి, వాళ్ళు క్లిక్ అయ్యేది ఉంటే వాళ్ళు కూడా 300 కొట్టే కెపాసిటీ అయితే ఉంది. ఓవరాల్‌గా చూస్తే 2 టీంలో బౌలింగ్ వీక్‌నెస్ ఉంది. కానీ ఎస్ఆర్‌హెచ్ టీంలో కాస్త క్లెవర్ బౌలర్ హర్షల్ పటేల్ అండ్ మంచి స్పిన్నర్ ఆడన్ జంప ఉన్నారు. అండ్ ఎల్ఎస్‌జీ టీంలో రవి బిష్ణోయ్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా ఆవేష్ ఖాన్ రావడం వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసేదుంటే 2 టీమ్స్‌లలో కూడా ఒక టీం ఖచ్చితంగా బిగ్ స్కోర్ రేపు కొట్టడం ఖాయం. మొదట బ్యాటింగ్ చేసిన టీంకైతే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 250 కొట్టాక ఈ డ్యూ ఇవన్నీ పెద్ద పని చేయవు. అండ్ సెకండ్ న్యూ బాల్ తీసుకోవచ్చు కాబట్టి డ్యూ వల్ల కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఒక ఫెంటాస్టిక్ మ్యాచ్ అయితే జరగబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.